మూవీ టైమింగ్ ఏమో 6:30కి, కానీ ఆటో వచ్చింది 6 o'clock కి. హాఫ్ అన్ అవర్ లో 10 km ట్రావెల్ చేయాలనుకుంటే మధ్యలో సిగ్నల్ పడిపోయింది. వెళ్లాల్సింది చంద్రమహల్ కి అయితే ఆదిత్య మ్యాక్స్ వైపు ఆటో ఎందుకు తిప్పావన్నా అని అడిగితే వెళ్లాల్సింది ఆదిత్య మ్యాక్సే కదా అన్నసరికి ఈ రోజు టైం కి థియేటర్ కి వెళ్ళి సినిమా చూసినట్టే అనుకున్నా. టైం కి థియేటర్ కి వచ్చేసరికి సినిమాకే రాము అని చెప్పి మాకంటే ముందే వచ్చేసారు థియేటర్ కి మా ఫ్యాకల్టీ. మా సీట్స్ వెతుక్కొని కూర్చున్న తర్వాత తెలిసింది మా వెనక రోలోనే మా ఫ్యాకల్టీకి కూడా సీట్స్ దొరికాయని. ఇక వెళ్ళిన 10 minutes కే మూవీని స్టార్ట్ చేసేసాడు. మూవీ మాత్రం అనుకున్నట్టే ఎక్స్పెక్టేషన్స్ కి మాత్రం తగ్గలేదు. మా మురళి అన్న సీట్ ఎడ్జ్ని కూర్చొని మూవీలో ఇన్వాల్వ్ అయిపోవడం చూస్తేనే అర్థమవుతుంది సినిమా ఎంత బాగుందో అని. సీరియస్ గా స్నాక్స్ కొందామని వచ్చిన మా వాళ్ళు సైడ్ కెళ్ళి సొల్లు ఎందుకు వేసుకుంటున్నారో ప్రైజ్ లిస్ట్ చూసాక అర్థమైంది. కాసేపు మా సార్ తో క్యాంటీన్ లో హల్చల్ చేసాం. మూవీ చూసిన తర్వాత ఒక్కటే అనిపించింది, పిఆర్ కి మళ్ళీ 100 CR పక్కా అని. థియేటర్ లో మాత్రం డ్యూడ్ ఎక్స్పీరియన్స్ ని అస్సలు మిస్ కాకండి. ఇంకా నైట్ డిన్నర్ కి బిర్యానీ తిందామని ఒక రెస్టారెంట్ కి వెళ్తే అక్కడ బిర్యానీ లేకపోవడంతో దారిలో వెళ్తున్నప్పుడు జైల్ మండి కనిపించింది. బయట పేరు మాత్రమే కాదు లోపల అంబియన్స్ కూడా సేమ్ జైల్ మండికి తీసిపోకుండా చాలా బాగా చేసుకున్నారు వీళ్ళు. చాలా రోజుల తర్వాత మండి తినబోతున్నాం అనే ఒక ఊపు మీద వచ్చిన మాకు కాదు మండి నలుగురికి ఉందని ఒక షాక్ ఇచ్చారు వాళ్ళు. ఈలోగా మా ప్రసాద్ అన్న అక్కడ ఉన్న వెయిటర్స్ తో మాటలు కలుపుదాం అనుకుంటే వాళ్ళు కనీసం దేకలేదు. ఇంకా మా గ్యాంగ్ లో నలుగురు మండి కావాలనేసరికి మిగతా వాళ్ళం బిర్యానీలతో అడ్జస్ట్ అయిపోయాం. బిల్లు 3,300 అయినా సరే అందరం ఫుడ్ వల్ల సాటిస్ఫై అయిపోయాం. ఇంకా వెళ్ళిపోయే టైంలో మా వాళ్ళందరూ కష్టపడి రివ్యూ ఇస్తే నేను బ్లాగ్ కోసం మ్యూట్ చేసేసా వాళ్ళ వాయిస్ ని. ఆటోకి 1100 అయింది. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.